ఓం శ్రీమాత్రే నమః. ఐశ్వర్య యోగాన్నిచ్చే లలితా సహస్రనామాలు. లలితా సహస్రనామంలోని 6వ నామం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః. అమ్మవారు కాంతి స్వరూపిణి, ప్రకాశమే అమ్మ. అది సాధారణ కాంతి కాదు, ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి అని పైన మంత్రార్థం. ఇక్కడ సహస్రం అంటే లౌకికార్థమైన 1000 అని కాదు, అనంతం అని అర్థం. లెక్కలేనంత మంది సూర్యులు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఆ అరుణ కాంతి త్రిమూర్తులు కూడా చూడలేరని బ్రహ్మాండ పురాణం అంటోంది. అందరి మహాకాంతి స్వరూపిణి అయిన అమ్మను ఆ అమ్మ అనుగ్రహించి దివ్య నేత్రాలు ప్రసాదిస్తేనే ఎవరినైనా దర్శించగలరు. ఈ కాంతి నుండి కోట్ల ప్రాణులకు చూడగలిగే శక్తిని అమ్మ ఇస్తోంది. అందుకే ఈ మంత్రాన్ని జపిస్తే నేత్ర దృష్టి బాగుంటుందని, అంధత్వాన్ని రానివ్వదని ఆదిశంకరుడు అన్నారు. మంత్రప్రయోగం అలాగే ఈ నామాన్ని మనం జపం చేయడం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనం. కంటి చూపు బాగా లేని వారు 50 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చొప్పున సూర్యోదయ కాలంలో జపిస్తే చూపు బాగుపడుతుంది. రేచీకటి ఉన్నవారు ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చొప్పున సంవత్సర కాలం జపం చేస్తే రేచీకటి పూర్తిగా తొలగిపోతుందని వామకేశ్వర తంత్రం చెబుతున్నది. కొంతమంది కళ్ళకి దృష్టి దోషం ఉంటుంది, దీనినే దిష్టి అంటారు. ఇటువంటి దిష్టి తగలకుండా ఉండడానికి రోజుకి 27 సార్లు చొప్పున 1 సంవత్సర కాలం ఈ మంత్రాన్ని ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని జపిస్తే చాలు. ఇక జీవితంలో మనకి ఇతరుల వల్ల వచ్చే దృష్టి దోష ఫలితాలు రావు. పుట్టుకతో అంధత్వం ఉన్నవారు కూడా ఈ మంత్రాన్ని జపిస్తే వారికి నేత్రదానం చేసేవారు లభిస్తారని శ్రీ విద్యా రహస్యం చెబుతోంది. నిత్యం 11 సార్లు ఈ మంత్రం జపం చేస్తే చూపు చాలా బాగుంటుంది అని భాస్కరాయుల వారు చెప్పారు. ఓం శ్రీమాత్రే నమః. ఇలాంటి ఈ విశేషమైన లలితా సహస్రనామం నుండి 6వ నామాన్ని ఎవరైతే జపం చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, లలితా సహస్రనామంలోని 6వ నామం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వచ్చే వీడియోలో 7వ నామం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. అలాగే మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.